గైస్ వెల్కమ్ బ్యాక్ టు ది అనదర్ కామిక్ ఎక్స్ప్లెనేషన్ వీడియోలోకి. అయితే ఈ వీడియోలో సింబియోట్ స్పైడర్-మ్యాన్ అనే ఒక కామిక్ బుక్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. అండ్ ఈ కామిక్ ఓవరాల్గా 5 ఎడిషన్స్ ఉంటాయి. అండ్ అందువల్ల ఈ కామిక్స్ అనేవి 3 వీడియోస్లో కవర్ చేయడానికి అయితే చూస్తాను. అండ్ గైస్ వీడియోస్ చేసేది మీకోసమే. అయితే ఈ 3 వీడియోస్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా వీడియో అయిపోయిన తర్వాత వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ నేను చెప్పే ఎక్స్ప్లెనేషన్ బాగుందా లేదా మీకు వీడియో లేదని క్వాలిటీ తగ్గిందా అని చెప్తే తప్పకుండా నెక్స్ట్ వీడియో ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఇంకా దాంతోపాటు రీసెంట్గానే మన నియోజకవర్గంలో నెక్స్ట్ ఏ కామిక్ బుక్ ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుందో పోలింగ్ పెట్టాను. తప్పకుండా వెళ్ళి పోలింగ్ చేసేయండి. అండ్ మీ సబ్స్క్రైబర్ అనే ఓటును కూడా అక్కడ వెళ్ళి వేసేయండి. అండ్ ఈ సండే కానివ్వండి లేదా ఈ వీడియో అయిపోయిన 3 డేస్ తర్వాత ఆరిజిన్స్ ఆఫ్ గెలాక్టస్ అనే కామిక్ బుక్ ఎక్స్ప్లెనేషన్ వీడియో అయితే రాబోతుంది. ఇంకా ప్రెజెంట్ అయితే ఆ వీడియో మీద వర్క్ చేస్తున్నాను. అండ్ ఆ వీడియోకి సంబంధించిన థంబ్నెయిల్ మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ థంబ్నెయిల్ బాగుందో లేదో కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియో కోసం మీరు ఎగ్జైటింగ్ ఉన్నారు లేదో కూడా కింద కామెంట్ చేసి చెప్పండి. ఇంకా ఎటువంటి లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. అంతకన్నా ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ నోటిఫికేషన్ పెట్టుకున్నారు లేదో ఒకసారి చెక్ చేసి చూడండి. అప్పుడే ఈ వీడియోకి సంబంధించిన పార్ట్ 2 మీకు తొందరగా వస్తుంది. ఇంకా ఎటువంటి లేట్ చేయకుండా స్టోరీని స్టార్ట్ చేద్దాం. ఇంకా స్టార్టింగ్ వస్తే రావెన్సీరాఫ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద క్రిమినల్లీ ఇన్సేన్ అనే ప్లేస్ని చూపిస్తారు. అండ్ ఇక్కడ చూస్తాం యాలిస్టర్ని చూస్తాం. అండ్ అక్కడే వాళ్ళ డాడీ అయితే ఆత్మరూపంలో వచ్చి యాలిస్టర్ లెగు మనం కొంచెం మాట్లాడుకోవాలి అని యాలిస్టర్ని అయితే లేపుతాడు వాళ్ళ డాడీ. అండ్ యాక్చువల్లీ చెప్పాలంటే వాళ్ళ డాడీ చాలా సంవత్సరాల క్రితమే చనిపోయాడు. అండ్ వాళ్ళ డాడీ ఎలా చెప్తాడు, నన్ను నల్ పంపించాడు. ఇప్పుడు నేను చెప్పబోయేది జాగ్రత్తగా విను. నీకు లూయిస్ స్టాటస్ గుర్తున్నాడా అని అడుగుతాడు వాళ్ళ డాడీ. అవును డాడీ గుర్తున్నాడు, నేను అతను కాలేజీలో కలిసి చదువుకున్నాము. అయితే ఇప్పుడు ఏంటి, అతను నాసాకు వెళ్ళిపోయాడు కదా అని యాలిస్టర్ అయితే వాళ్ళ డాడీకి చెప్తాడు. అండ్ అతనే నా ఫస్ట్ హోస్ట్. అతను కొన్ని సంవత్సరాల క్రితం బూడిదగా మారిపోయి చనిపోయాడు. ఇప్పుడు నాకు ఎవరు హోస్ట్ లేరు అని అయితే వాళ్ళ ఫాదర్ చెప్తాడు. అయితే ఇప్పుడు మీకు కొత్త హోస్ట్ కావాలి కదా డాడీ అంటారు. అవును నాకు కొత్త హోస్ట్ కావాలి, అది నువ్వే. నేను నీకు ఒక ఫార్ములా ఇస్తాను, అది నువ్వు ఇంజెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా నువ్వు నా హోస్ట్గా మారిపోతావు. ఇంకా దాంతోపాటు మిగతా వాళ్ళు కూడా హోస్ట్లుగా మారిపోతారు అని చెప్పి నువ్వు ఈ పని చేస్తే మళ్ళీ నువ్వు నడిచేలా చేస్తానని చెప్పేసి వాళ్ళ డాడీ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా సీన్ కట్ చేస్తే పని పాట లేకుండా 2 చేతులు జోబీలో పెట్టుకుని ప్రశాంతంగా ఎర్త్ని చూస్తూ ఉంటాడు వాచర్. ఇంకా వాచర్ అయితే మనసులో అనుకుంటూ ఉంటాడు, భూమి మీద ఉండే వాళ్ళకి దేవుడి మీద నమ్మకం పోయింది. ఇంకా దాంతోపాటు నన్ను కూడా మర్చిపోయారు. వీళ్ళందరికీ విశ్వాసం అనేది తగ్గిపోయింది. పూర్వకాలంలో నన్ను అందరూ దేవదూత అనేవారు, కానీ ఈ కాలంలో ఉండే వాళ్ళకి అది కూడా మర్చిపోయారు. నేను అనేవాడిని ఉన్నట్టు కూడా ఎవరికీ తెలీదు. కానీ వాళ్ళకి తెలియదు ఏంటి అంటే వాళ్ళు చేసే ప్రతి పనిని నేను చూస్తూనే ఉంటాను. అండ్ ఇలా ఉపదేశాలు ఇస్తూ ఉన్నప్పుడే మన వాచర్ మీదకి ఒక స్పేస్ క్రాఫ్ట్ వస్తుంది. అండ్ ఆ స్పేస్ క్రాఫ్ట్ వచ్చి మన వాచర్ని తీసుకెళ్ళిపోతుంది. అండ్ ఇక్కడ వాచర్ టైంని స్పేస్ని కంట్రోల్ చేయలేకపోతాడు. అండ్ మన వాచర్ కూడా ప్యారలైజ్ అయినట్టు అయిపోతాడు. ఇదేదో ఇంట్రెస్టింగ్ ఉంది, చూద్దాం ఏం జరుగుతుందో అని చెప్పేసి ఉంటాడు. ఇంకా సీన్ కట్ చేస్తే న్యూయార్క్ని చూపిస్తారు. అండ్ న్యూయార్క్ అన్నాను కదా అని మీకు ఇప్పుడే బోర్లో స్ట్రైక్ అయి ఉంటుంది. ఇక్కడే స్పైడర్-మ్యాన్ కూడా ఉంటాడు. అండ్ ఒక చిన్నపిల్లాడు బెలూన్ పట్టుకుందామని చెప్పేసి పరిగెడుతూ ఉంటాడు. ఇంకా కరెక్ట్గా అప్పుడే ఒక కార్ ఢీ కొట్టబోతుంది అన్నప్పుడే మన సింబియోట్ స్పైడర్-మ్యాన్ అయితే ఆ పిల్లవాడిని కాపాడతాడు. ఇంకా కాపాడేసి ఒక కరెంట్ పోల్ కేసి జాగ్రత్తగా ఉండు అని చెప్పేసి వెళ్తాడు. అండ్ ఆ పిల్లవాడు ఇదైతే బాగుంది మళ్ళీ ఆడుకుందాం అని అయితే అంటాడు. నిజంగా అమెరికా వాళ్ళకి వేరే పని పాట లేనట్టు ఉంది. చిన్నప్పుడు పాలు తాగే బదులు ఏ దురదగుండాకో పసరు తాగినట్టు ఉన్నారు. ప్రతి ఒక్కరు ఏదో దురద పని చేస్తూనే ఉంటారు. అండ్ ఇది అయిపోయిన తర్వాత ఆ క్రెడిట్స్ అన్నీ మన డేర్ డెవిల్కి వెళ్ళిపోతాయి. అండ్ వాళ్ళ అమ్మ వచ్చి ఎవరు కాపాడాడు అంటే వాళ్ళ చిన్నపిల్లాడు డేర్ డెవిల్ అనేది చెప్తాడు. ఇంక ఇది విని స్పైడర్-మ్యాన్ నవ్వుకుంటూ అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఇంకా నెక్స్ట్ వస్తే డైలీ బ్యూగల్ని అయితే చూపిస్తారు. అండ్ మన జేన్ జోనా జోన్సన్ అయితే అలా పీటర్ని పిలుస్తూనే ఉంటాడు. అండ్ పీటర్ నువ్వు కరెక్ట్ టైంకి వచ్చావు, కింద నీడ్ లీడ్స్ ఉంటాడు, వాడితో కలిసి వెళ్ళు అనేది జేన్ జోనా జోన్సన్ అయితే పీటర్కి ఆర్డర్ వేస్తాడు. ఇంకా సర్లే అని చెప్పేసి మన పార్కర్ అయితే ఆ నేడ్ దగ్గరికి వెళ్ళి అసలు ఏంటి సంగతి అని అయితే అడుగుతాడు. ఇంకా నేడైతే దానికి ఆన్సర్గా మనం ఒక ప్లేస్కి వెళ్ళబోతున్నాం. యాక్చువల్లీ యాలిస్టర్ జే జోనా జోన్సన్ని కలవాలనుకుంటున్నాడు, కానీ జే జోనా జోన్సన్ అవక నన్నైతే పంపిస్తున్నాడు అని అయితే నేడ్ లీడ్స్ అయితే పీటర్కి చెప్తాడు. అండ్ ఇది విని అతను క్రిమినల్ కదా, అతను ఎందుకు కలవాలనుకుంటున్నాడు అని పీటర్ అడుగుతాడు. ఏమో నాకు తెలీదు, అక్కడికి వెళ్ళి చూస్తేనే కానీ అసలు ఏం జరగబోతుందో నాకు కూడా తెలీదు, పద పీటర్ వెళ్దామని చెప్పేసి మన పీటర్ అయితే నీడ్తో కలిసి ఆ ప్లేస్కి అయితే వెళ్తాడు. ఇంకా సీన్ కట్ చేస్తే మన వాచర్ని కిడ్నాప్ చేసింది ఎవరో కాదు, మన కోతి పనులు చేసే క్యాంగే మన వాచర్ని కిడ్నాప్ చేశాడు. పాపం అన్యపుణ్యం ఎరగని వాచర్ ఏం చేశాడు కానీ మన క్యాంగ్ కిడ్నాప్ చేశాడు. అండ్ మన వాచర్ అయితే ఆన్సర్స్ చెప్తూనే ఉంటాడు క్యాంగ్ అడిగిన ప్రతి క్వశ్చన్కి. అండ్ ఇప్పుడు అతని ప్లాన్ ఏంటి అంటే మన వాచర్ లోపల ఉన్న పవర్స్ని ఇంకా వాటితో పాటు నాలెడ్జ్ని మన క్యాంగ్ సొంతం చేసుకోవాలని చెప్పేసి మన క్యాంగ్ అయితే ప్లాన్ చేస్తూ ఉంటాడు. అయితే మన క్యాంగ్ అయితే ఎనర్జీ బటన్ని ఆన్ చేస్తాడు.
ఇంకా ఛాన్స్ దొరికింది కదా అని చెప్పేసి మన క్యాంగ్ దగ్గర ఉన్న ఒమేగా ఎనర్జీ ఇంకా దాంతోపాటు మిగతా ఎనర్జీస్ అన్నీ అబ్జర్వ్ చేసుకుంటాడు వాచర్. ఇంకా ఈ దెబ్బతోనే షిప్ అంతా క్రాష్ ల్యాండింగ్ అయిపోతుంది, వాచర్ కూడా చనిపోతాడు అండ్ మొత్తం షిప్ అంతా బ్లాస్ట్ అయిపోతుంది అన్న స్టేజ్లోకి అయితే వెళ్ళిపోతాడు. ఇంక ఇదంతా చూసి ఏం చేయాలో తెలియక మన క్యాంగ్ అయితే ఆ షిప్ నుంచి అయితే తప్పించుకొని వెళ్ళిపోతాడు. అండ్ అక్కడున్న స్పేస్ షిప్ కూడా మొత్తం బ్లాస్ట్ అయిపోతుంది. నిజంగా ఎవరు కర్మకాలే బాజులు అన్నట్టు మన క్యాంగ్ చేసిన పనికి మన క్యాంగే బలైపోయాడు అండ్ ఆ స్పేస్ షిప్ కూడా మొత్తం నాశనం అయిపోయింది. ఇంకా సీన్ కట్ చేస్తే మన అలిస్టర్కి అయితే ఆ ఫార్ములా రెడీ చేసి అండ్ మన అలిస్టర్ అయితే ఆ ఇంజెక్షన్ అయితే ఇంజెక్ట్ చేసుకుంటాడు. ఇంకా ఆ దెబ్బతోని చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ఆ ఎఫెక్ట్ అనేది పడుతుంది. ఇంకా అప్పుడే సోలార్ ఎక్లిప్స్ కూడా స్టార్ట్ అవుతుంది. మన పీటర్కి స్పైడర్ సెన్స్ చెప్తూనే ఉంటుంది ఏదో డిఫరెంట్గా జరగబోతుందని చెప్పేసి. ఇంకా అప్పుడే పీటర్ డిఫరెంట్గా ఉందని చెప్పేసి గాల్లోకి చూస్తాడు. అప్పుడే సోలార్ ఎక్లిప్స్ స్టార్ట్ అవుతుంది. ఇంకా సోలార్ ఎక్లిప్స్ వల్ల వరల్డ్ మొత్తం డార్క్ అయిపోతుంది. ఇంకా మన అలిస్టర్ చేసిన ఫార్ములా వల్ల ఆ చోట్లో ఉన్న ప్రతి ఒక్కరు బానిసలుగా మారిపోతూ ఉంటారు. చివరికి నేడ్ కూడా వాళ్ళగా మారిపోతూ ఉంటాడు. అండ్ మన పీటర్కి ఏం చేయాలో తెలియక నేడ్కి ఏమైంది అని అడుగుతూనే ఉంటాడు. కానీ ఇదంతా పట్టించుకోకుండా నేడ్ అయితే స్పైడర్ మ్యాన్ని అటాక్ చేస్తూనే ఉంటాడు. అయితే నేడ్ సరిపోడు అన్నట్టు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు స్పైడర్ మ్యాన్ని అటాక్ చేస్తూ ఉంటారు. ఇంకా స్పైడర్ మ్యాన్కి మంచి అవకాశం దొరుకుతుంది వీళ్ళ దగ్గర నుంచి తప్పించుకోవడానికి. ఇంకా స్పైడర్ మ్యాన్ అయితే ఎలివేటర్ ద్వారా అయితే వీళ్ళందరినీ బంధించేసి స్పైడర్ మ్యాన్ కూడా అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోతాడు. ఇంకా తప్పించుకున్నాను కదా స్లోగా వెళ్దాంలే అని బ్యాక్ తిరిగి చూస్తే వాళ్ళు కూడా స్పైడర్ మ్యాన్ని వెంబడిస్తూ వచ్చేస్తూ ఉంటారు. అండ్ ఫైనలీ స్పైడర్ మ్యాన్ అయితే అక్కడ నుండి వేరే దగ్గరికి అయితే వెళ్ళిపోతాడు. అండ్ అక్కడే స్మిత్ అయితే ఉంటాడు. అండ్ స్పైడర్ మ్యాన్ చూసి స్మిత్ ఏం జరుగుతుంది ఇక్కడ అని అయితే అడుగుతాడు. అండ్ దానికి ఆన్సర్గా నేను స్మిత్ని కాదు నేను మిస్టర్ ఈ అని అయితే చెప్తాడు. ఇది ఎక్కడ పేరు బాబు, మిస్టర్ మిస్టీరియో మిస్టర్ మ్యాన్ అని పెట్టుకోవచ్చు కదా అనేది కౌంటర్లు వేస్తూ ఉంటాడు స్పైడర్ మ్యాన్. ఇంకా మిస్టర్ ఆపడానికి మన స్పైడర్ మ్యాన్ అయితే పట్టుకుంటాడు. అండ్ ఆ మిస్టర్ అయితే బ్రదర్ నన్ను నుదులు అని చెప్పేసి తప్పించుకుని బయటికి అయితే వెళ్ళిపోతాడు. ఇంకా మిస్టర్ బయటికి వెళ్ళాడు కదా నేను వెళ్ళా అని పట్టుకుందాము అన్న లోపే స్పైడర్ మ్యాన్ని ఆ మిస్టర్ అయితే పట్టుకుంటాడు విండో దగ్గర. అండ్ పట్టుకుని ఇలా అంటాడు అదేంటి ఇద్దరిని ఒకే దేవుడు సృష్టించాడు మన ఇద్దరం ఒక సైడే, మరి నువ్వేంటి ప్రజలకు సపోర్ట్ చేస్తున్నావు, నువ్వు నాతో వచ్చే ఇద్దరం కలిసి భూమిని అంతం చేద్దాం అని చెప్పేసి మ్యానిపులేట్ చేస్తాడు. గైస్ ఇక్కడ ఎవరికైతే తెలియదో చెప్తున్నానో సింబియోట్స్ని ఇంకా పవర్ఫుల్ అయిన కత్తుల్ని తయారు చేసిన ఎవరో కాదు ఈ నల్లే. అండ్ ఈ నల్లే మిస్టర్ ఈని క్రియేట్ చేసి ఎర్త్ మీద కూడా పంపించాడు. అండ్ మీకైతే డౌట్ క్లారిఫై అయ్యి ఉంటుంది, చాలా మందికి డౌట్ వచ్చే ఉంటుంది మిస్టర్ ఈకి ఇంకా స్పైడర్ మ్యాన్కి సంబంధం ఏంటో అని చెప్పేసి. ఇక్కడ స్పైడర్ మ్యాన్కి ఎటువంటి సంబంధం లేదు, స్పైడర్ మ్యాన్ వేసుకున్న సింబియోటిక్ సూట్కి సంబంధం. అండ్ అందువల్ల బ్రదర్ అని పిలుస్తున్నాడు మిస్టర్ ఈ. ఇంకా కట్ చేస్తే మిస్టర్ ఈకి స్పైడర్ మ్యాన్కి ఫైట్ జరుగుతూనే ఉంటుంది. అయితే మిస్టర్ ఈ చాలా విధాలుగా స్పైడర్ మ్యాన్ని మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేస్తాడు. అండ్ ట్రై చేసిన ప్రతిసారి స్పైడర్ మ్యాన్ అయితే మ్యానిపులేట్ అవ్వడం లేదు. ఇంకా మిస్టర్ ఈ అయితే స్పైడర్ మ్యాన్ పట్టుకుని ఇలా చెప్తూ ఉంటాడు మంచితనం ఎప్పటికీ పనికిరాదు, మంచితనం అనేది ఎర్త్ మీద ఎప్పటికీ ఉండదు, నేను ఒకే ఒక కాస్మిక్ బ్లిప్తోని అందరినీ అంతం చేసేస్తాను. ఇంకా మిస్టర్ ఈ తన ప్లాన్ అంతా చెప్పి స్పైడర్ మ్యాన్ని కొట్టి కింద పడేస్తాడు. దాంతో స్పైడర్ మ్యాన్ కాన్సన్ట్రేషన్ తప్పుతాడు. అండ్ తప్పి స్పైడర్ మ్యాన్ 1 సెకండ్ ఆలోచిస్తాడు అదేంటి బిల్డింగ్లో ఉన్నప్పుడు నేను నేడ్ని కొట్టాను అతనికి తగిలింది, మరి ఇతనికి ఎందుకు తగలడం లేదు, ఒకసారి హెడ్ మీద కొడదాం తగులుతుందో లేదో చూద్దాం అని చెప్పేసి హెడ్ మీద కొడతాడు. ఇంకా స్పైడర్ మ్యాన్ ఒక గుద్దు గుద్దంగానే తిన్నంగా వెళ్ళి గోడ గుద్దుకుని పడిపోతాడు ఆ మిస్టర్ ఈ. ఇంకా మిస్టర్ ఈకి చాలా కోపం వస్తుంది. అయితే ఈరోజు స్పైడర్ మ్యాన్కి చావు భోజనాలే అన్నంత కోపంగా మారుతాడు. అండ్ అతని సైజ్ పెంచుకుని స్పైడర్ మ్యాన్ని చంపేద్దామని దగ్గరికి వస్తున్నప్పటికీ స్పైడర్ మ్యాన్ బ్యాక్ నుండి మిస్టర్ ఈ ఫ్రంట్ సైడ్ నుండి ఒక స్పీడ్గా ఒక కత్తి వచ్చి మిస్టర్ ఈ గుండెల్లో గుచ్చుకుంటుంది. ఇంకా అసలు ఆ కత్తి ఎక్కడి నుండి వచ్చింది అని స్పైడర్ మ్యాన్ బ్యాక్ తిరిగి చూస్తాడు. రెక్కల గుర్రం మీద రాయల్ ఎంట్రీ ఇస్తాడు బ్లాక్ నైట్. ఇంకా నిజంగా స్పైడర్ మ్యాన్ ఒక్కసారిగా షాక్ అవుతాడు, నిజంగా బ్లాక్ నైట్ వచ్చాడా లేదా నేను భ్రమపడుతున్నాడా అని ఒక్కసారి గిల్లి చూసుకుంటాడు. ఇంకా సీన్ కట్ చేస్తే బ్లాక్ నైట్ రెక్కల గుర్రం దిగి ఆ మిస్టర్ ఈ ముందుకెళ్ళి ఇలా అడుగుతాడు ఈ గ్రహానికి కారణం నువ్వేనా, దీన్ని ఎలా బాగు చేయాలి అని అయితే అడుగుతాడు బ్లాక్ నైట్. దీనికి ఆన్సర్గా మిస్టర్ ఈ ఇలా చెప్తాడు క్రియేషన్ ముందుకు వెళ్తుంది, అన్క్రియేషన్ బ్యాక్ వస్తుంది, ఇదంతా ప్రాపర్గా జరుగుతుంది అని చెప్పేసి మిస్టర్ ఈ అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోతాడు. అండ్ స్పైడర్ మ్యాన్ అడుగుతాడు ఇప్పుడు ఏం చేయాలని చెప్పేసి. అండ్ దానికి ఆన్సర్గా బ్లాక్ నైట్ ఎలా అంటాడు ఏమో నాకు కూడా తెలీదు, నాకు తెలిసి దీనికి ఆన్సర్ తప్పకుండా ఉండే ఉంటుంది అని చెప్పేసి వీళ్ళిద్దరు స్టోరీ ఇక్కడ ఎండ్ అవుతుంది. ఇంకా సీన్ కట్ చేస్తే స్పేస్ షిప్ బ్లాస్ట్ అయిన తర్వాత మన క్యాంగ్ అయితే స్పేస్లోనే అలా వెళ్తూనే ఉంటాడు. ఇంకా వెళ్తున్నప్పుడు ఒక స్పేస్ షిప్ వచ్చి మన క్యాంగ్ని లోపల లాక్కుంటుంది. ఇంకా అక్కడ ఒక శబ్దం వినపడుతుంది హాయ్ అని చెప్పేసి. ఇంకా సీన్ కట్
చేస్తే ఇంకా అదెవరో కాదు, మనందరికి తెలిసిన క్యారెక్టరే రాకెట్. అండ్ ఆ స్పేస్ షిప్ కూడా మన రాకెట్దే. ఈ విధంగా నెక్స్ట్ కామిక్ లో వీళ్ళిద్దరు కలిసి టీమప్ అవుతారు. ఇంకా మరో పక్కన బ్లాక్ నైట్ ఇంకా స్పైడర్ మ్యాన్ ఇద్దరు కలిసి టీమప్ అవుతారు. ఇంకా మరో పక్కన నేడ్ ఎక్కడికి వెళ్ళాడో ఎవరికీ తెలీదు. అండ్ మిస్టర్ ఈ కూడా ఎక్కడికి వెళ్ళాడో ఎవరికీ తెలీదు. ఈ విధంగా ఈ కామిక్ బుక్ స్టోరీ అనేది ఎండ్ అవుతుంది. గైస్, ఈ నెక్స్ట్ కామిక్ కోసం మీరు వెయిట్ చేసినట్లయితే కింద కామెంట్ చేసి చెప్పండి పార్ట్ 2 అని చెప్పేసి. ఇంకా నెక్స్ట్ 2 కామిక్స్ ఉంటాయి, మామూలుగా ఉండవు, అదిరిపోతాయి అంతే. అండ్ అందువల్ల నెక్స్ట్ 2 కామిక్స్ అనేవి ఒకే ఒక వీడియోలో చేయడానికి ట్రై చేస్తాను. అండ్ తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ నోటిఫికేషన్ పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ అప్పుడే కదా దీనికి సంబంధించిన పార్ట్ 2 అనేది ఫస్ట్ మీకే నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా ఎవరైతే ఎప్పటి వరకు చూసారో వాళ్ళకైతే చాలా చాలా థ్యాంక్స్ ఇక్కడి వరకు చూసేందుకు. ఇంకా దాంతోపాటు గుడ్ నైట్, టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.